నెక్స్ట్ మూవీ అదే, ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి త్రివిక్రమ్ గారు ఇప్పుడు తెలుగు పదాలని కానీ తెలుగు తనాన్ని కానీ రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మన తెలుగు గురించి మాట్లాడే వ్యక్తుల్లో డైరెక్టర్స్లో ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ గారు ఒక మంచి డైరెక్టర్. మన కత్తారింటికి దారేది కావచ్చు, అజ్ఞాతవాసి కావచ్చు, దాంట్లో ఏంటంటే తెలుగు పదాలు అరవింద సమేత కావచ్చు, అలా వైకుంఠపురం కావచ్చు, మన తెలుగుతనాన్ని అయితే క్లియర్ కట్గా కామెడీ కావచ్చు, ఒక సీన్లో కావచ్చు, ఒక ఎమోషన్లో కావచ్చు, దేంట్లోనే చూపిస్తారు బాగా. సో దాన్ని రీసెర్చ్ చేసి గాడ్స్ ఆఫ్ వార్ అని తీస్తున్నారంట. మరి అది ఎలా సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళ తండ్రి దగ్గరికి ఆశీర్వాదానికి వెళ్ళే టైంలో ఏం జరుగుతుందనే స్టోరీని మంచి డెవలప్ చేసి తీస్తున్నారు. బట్ ఇది మంచి పీరియాడికల్ మంచి తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా మీటింగ్లలో అల్లర్జున్ అన్నారుగా, నేనే పోటీ అంటే చాలామంది దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే నువ్వు అంత తోపుగాడు అన్ని సినిమాలు తీసినా అవన్నీ కాదు. దానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక స్థాయి నుంచి నేషనల్ అవార్డు విన్నర్ అయ్యిండు. నేషనల్ అవార్డు విన్నర్ అయినప్పుడు ఆ యాక్టింగ్ చేస్తేనే కదా నేషనల్ అవార్డు అయింది. ఆ నేషనల్ అవార్డు యాక్టర్కి నెక్స్ట్ నేను తీయబోయే సినిమా నాకే పోటీ, నేను ఎలా ఎంచుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలని ఆ వ్యక్తి అలా అన్నాడు. దాన్ని వేరేలాగా పోర్ట్రేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని బాగా తీయాలని అనుకుంటాడు. ఫోర్త్ మూవీ అంటే ఇప్పుడు హిట్ కాంబినేషన్ అంటే ఇప్పటివరకు మనకు వచ్చింది అన్నీ పాన్ ఇండియా రేంజ్లో కాదు కదా అప్పుడు. సో సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి సాంగ్స్ అన్ని లాంగ్వేజ్లో బాగా హిట్ అయింది. బట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారికి కూడా రీసెంట్గా గుంటూరు కారం అవన్నీ కొద్దిగా డీలా పడ్డాడు. తన ఎన్నుకున్న డైరెక్టర్లన్నీ పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీస్తున్నారు కదా. ఇప్పుడు రాజమౌళి గారి పేరు పాన్ ఇండియాలో రీసౌండ్ వస్తుంది, సుకుమార్ గారి పేరు, వీళ్ళందరూ పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నారు. కాబట్టి త్రివిక్రమ్ గారికి కూడా ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నా తన వృత్తి డైరెక్షన్ అనేది ఒక వృత్తి, రైటింగ్ కానీ ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. బెస్ట్ ఇవ్వాలలో కొన్నిసార్లు అటర్ ఫ్లాప్ అవుతుంది, హిట్ అవుతుంది. ఇప్పుడు డీలా ఉన్నాడుగా, ఇది పర్ఫెక్ట్ ఇవ్వాలని మంచి స్క్రిప్ట్ రాసి అల్లర్జున్ గారు కూడా నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ దాన్ని గుర్తుపట్టి అంత క్రేజ్ వచ్చింది. కాబట్టి ఇది ఆ రేంజ్కి రీచ్ అయ్యేటట్టు కసిగా ఇద్దరు తీస్తారని నేను అనుకుంటున్నాను.